నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు పరిపాలనా భవనంలోని సమావేశ హాల్ నందు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐఏఎస్, శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో 2025 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 27, 28 మరియు 2వ తారీఖు, 26వ తారీఖున మనకి మహాశివరాత్రి, అదేవిధంగా 2వ తారీఖు గిరి ప్రదక్షిణ. ఈ 5 తేదీల్లో సుమారుగా మనకి 1,25,000 నుంచి 1,50,000 క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే లాస్ట్ 10 years డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక 10-15% అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి. అదేవిధంగా మిగతా రోజులు సుమారుగా 60,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ 14 రోజుల్లో ఎంత కాదనుకున్నా 10 లక్షల మంది వచ్చే విధంగా మేము ప్లాన్స్ అన్నీ చేసుకున్నాము. దాని తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పుడు ఈరోజు మొదటి సమీక్షా సమావేశం విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, విత్ టెంపుల్ ఈవో, ఆలయ పురోహితులు, గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. చాలా డీటెయిల్గా ఇప్పుడు మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వివరించారు మీ అందరికీ. సో ఏంటంటే ఈసారి అంటే అడిషనల్గా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం CCTVsని సఫిషియంట్ నెంబర్స్లో పెడుతున్నాము. డ్రోన్స్ అనేవి కూడా డిప్లాయ్ చేస్తూ దాని తగ్గట్టు ఎక్కడ హోల్డింగ్ ఏరియాస్ లేకుండా డైరెక్ట్గా భక్తులందరూ క్యూలోకి వెళ్ళే విధంగా కంటిన్యూస్ ఫ్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. దానికోసం అన్నట్టు ఈసారి ఓవరాల్ పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ డేస్లో 750 మంది ఉంటారు. ఏ రోజైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో ఈ 5 రోజులకు గాను అడిషనల్గా ఇంకో 450 పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈసారి విఐపి దర్శనానికి కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము. దాని మీద కూడా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం. ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము. దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దాన్ని ఈసారి ఆలోచిస్తున్నాము. అది త్వరలో మీకు తెలియజేస్తాం. అదేవిధంగా విఐపితో పాటు ఎంతమంది అలౌడ్ అనేది కూడా దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తున్నాము. అంటే 1+5 కానీ 1+6 కానీ అంటే డెసిగ్నేషన్ ఆఫ్ ద విఐపి అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. దాని మీద త్వరలోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఈసారి అదేవిధంగా ఇది వరకు ఎప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు. సో సుమారుగా 60,000+ ప్రతిరోజు మినిమం వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. దాని కౌంటర్స్ కూడా అన్నీ కూడా టెంపుల్ బయట పెడుతున్నాము. సో దట్ మొబైల్ అనేది కూడా టికెట్ చూపించడం సులభతరం అవుతుంది. కాబట్టి ఈసారి అది ఆన్లైన్ టికెట్స్ వీలైనంత వరకు ఆన్లైన్లో తీసుకొని వస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్స్ అనేది కూడా ఈసారి స్టార్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఇక్కడ ఫిజికల్ కౌంటర్స్ 14 ఉంటాయి. 50 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ సంబంధించి మనకి కౌంటర్స్ ఉంటాయి. సో ఈసారి అడిషనల్ భక్తుల కోసం సౌకర్యార్థం కోసం బస్సుల్ని కూడా నలువైపుల నుంచి మనకి వెంకటగిరి సైడ్ నుంచి కానీ, నాయుడుపేట నుంచి కానీ, చెన్నై సైడ్ నుంచి కానీ, తిరుపతి సైడ్ నుంచి కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంతమంది వస్తున్నారో దాని తగ్గట్టు స్పెషల్ బస్సెస్ని కూడా మనము ఆర్టీసీ ద్వారా నడపడం జరుగుతుంది. ఆ టైమింగ్స్ కూడా ముందుగానే షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాడవీధుల్లో ఎక్కడైతే స్వామివారిని మనం ఊరేగిస్తామో అక్కడ అన్ని సుమారుగా 9 చోట్ల స్వామివారిని అంటే ఇచ్చే హారతి అంతా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా డెడికేటెడ్గా పెట్టి అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాము. మనకి ఈ శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మ్యారేజెస్ ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఇది వరకు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కువ
చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయనేది చాలామంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం. సో చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చైల్డ్ మ్యారేజెస్ని కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా కఠినంగా చట్టం ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తో వాటిలో యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డెడికేటెడ్గా బ్యారికేడింగ్ అండ్ క్యూ మేనేజ్మెంట్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్, 2 వీలర్స్కి ఎక్కడ, 3-4 వీలర్స్కి ఎక్కడ, బస్సెస్కి ఎక్కడ అనేది కూడా పార్కింగ్ అనేది కూడా ముందుగానే పెట్టుకొని ఒక కమాండ్ కంట్రోల్ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అన్ని చోట్ల మొత్తము సిటీ అంతా కూడా పెట్టుకొని భక్తుల సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ అంబులెన్సెస్ డిప్లాయ్ చేస్తాం. మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గుడిమల్లం చాలా ఏన్షియంట్ టెంపుల్, చాలా పురాతనమైనది. అక్కడ కూడా అది ఈసారి మనము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా ఆ టెంపుల్ని కూడా కొంచెం కండిషన్స్ ఇంప్రూవ్ చేసి భక్తుల సౌకర్యార్థం కోసం రోడ్డు అంతా కూడా అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా టాయిలెట్స్ ఇదివరకు ఇప్పటికే 175 టాయిలెట్స్ ఉన్నాయి. అడిషనల్గా ఇంకో 200 మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రౌండ్ ద క్లాక్ శానిటేషన్ సిబ్బందిని అదర్ మున్సిపాలిటీస్ని కూడా అదర్ పంచాయత్స్ని కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ అండ్ అదర్ మజ్జిగ కానీ ఇలా ఇవన్నీ కూడా భక్తులకి మనకి టెంపుల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మనకి ఈ ఏరియాలో కలంకారీ, అదేవిధంగా బాదం టాయ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేటివ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ కాబట్టి వాటిని కూడా ప్రమోట్ చేసే విధంగా, ఎందుకంటే సుమారుగా 10 లక్షల మంది వచ్చినప్పుడు వీటిని కూడా మన నేటివిటీ కాబట్టి వీటిని కూడా ప్రమోట్ చేయాలని ఈసారి ఆలోచిస్తున్నాం. చూసుకున్నట్టయితే ఓవరాల్గా మెయిన్ సాధారణ భక్తుడికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ తనకి ఒక మంచి దర్శన అనుభూతి కలిగించే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా మొత్తం అంతా జిల్లా యంత్రాంగం కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా సుమారుగా 4 రోజులకు ముందుగానే ప్లాన్ని మనం స్టార్ట్ చేసాము. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా భక్తులకు ఎక్కువ సౌకర్యాలు. సో విఐపీస్కి ఎలా ప్రవేశించాలి అనేది ఒకటే అలా ఉంచితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. మరి పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లో కూడా ఎక్కడైతే మనం పార్కింగ్ పెట్టబోతున్నామో అక్కడ సఫిషియెంట్గా లైటింగు, అదేవిధంగా టెంపరీ టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవడం, బందోబస్తు కూడా పార్కింగ్ ఏరియాస్లో సఫిషియెంట్గా పెట్టుకోవడం, ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు. అదేవిధంగా మున్సిపల్ సైడ్ నుంచి కూడా టౌన్లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, ఎక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడికి పోతే ఏ గేట్లోకి వెళ్ళాలి, దర్శనాలు ఎక్కడ జరుగుతున్నాయి టెంపుల్ సైడ్ నుంచి, మున్సిపాలిటీలో కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసే విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు యాక్షన్ ప్లాన్ మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఫిబ్రవరి మోస్ట్లీ 1 అని 1వ తారీఖున మళ్ళీ దీని మీద సెకండ్ మీటింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది కూడా డెవలప్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ వచ్చే 15 లోపల ఇవన్నీ కూడా టోటల్ ఫినిష్ చేస్తాం. అంటే నేను కూడా ఆలోచన చేశాను, ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా గలీజ్గా ఎంట్రన్స్ లాస్ట్ టైం చూసాం, ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి పెయింట్ వేయడం ఇవన్నీ చేసి చూసాం. ఎక్కడ కూడా ఇది ఫేస్ లిఫ్ట్ చేయాలని చెప్పి డివైడర్ ఎక్స్టెండ్ చేసి అక్కడ మొత్తం ఇక్కడి నుంచి లాస్ట్ వరకు బ్రిడ్జ్ వరకు కూడా డివైడర్ ఆఫీస్ బ్రిడ్జ్ వరకు సేఫ్ బ్రిడ్జ్ వరకు కూడా బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మొత్తం పామ్ ట్రీస్ పెడుతున్నాం, దాని మధ్యలో స్టాచ్యూస్ పెడుతున్నాం. దాని తర్వాత ముందు శివుడికి ఆర్చ్ కూడా స్టోన్ ఫినిష్ లాగా చేయాలని చెప్పి ఎన్హాన్స్ చేస్తున్నాం. దాని తర్వాత విఐపి పార్కింగ్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేశాం. విఐపి పార్కింగ్స్ కూడా మీకు అన్ని లిస్ట్ ఇస్తారు ప్రెస్ వాళ్ళకి, అవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం విధంగా అన్ని కూడా మీరు పత్రికల్లో వేయాలి, మీడియాస్ కూడా
చెప్పాలా, ఎందుకంటే పార్కింగ్ స్లాట్ పెడుతున్నాం, బైక్స్ వేరేగా దాంట్లో పెడుతున్నాం. దాని తర్వాత 24 hours ఫ్రీ బస్ సర్వీస్, రౌండ్ ద క్లాక్. ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకొని దాని మీద శ్రీకాళహస్తి ఫ్రీ బస్ సర్వీస్ పెట్టడం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు, వెళ్ళి టౌన్లో దింపుతారు, అక్కడ రెడీగా ఉండేవారు మళ్ళీ ఎక్కించుకుంటారు, తిరిగి వచ్చి మళ్ళీ దింపుతారు, రౌండ్ క్లాక్ తిరుగుతారు. ప్రమాణాలు ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అట్నే టాయిలెట్స్ అనేది మేజర్ ప్రాబ్లం ఉండేది, ఎందుకంటే ఎంత గలీజ్ చేస్తారు, జనమంది వస్తారు కాబట్టి దగ్గరగా ఎక్కడ అవసరం ఉన్న మూవబుల్ టాయిలెట్స్ అనేది కొండ చుట్టూ కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ అనేది పెట్టి ప్రమాణం చేస్తాం. అట్నే ఇక మిగతావి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయని కూడా మళ్ళీ మాట్లాడతాం. సో ఈసారి శివరాత్రి ఎన్నడూ జరగనట్టు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలని వాళ్ళు ఉన్నారు. దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో, ఈఓ గారి ఆలోచనలతో, ఆర్డీఓ గారి యంగ్ ఆర్డీఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఆయన ఉన్నారు. దీంతో మేము అందరం కూడా కొత్త టీం కాబట్టి ఇది ఒక ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్గా, ఆర్గనైజ్డ్గా, ఒక రెస్పెక్టెడ్గా, మీరు కూడా ఎంత బాగా చేస్తారు అనుకుంటారు. ఇంకోటి కూడా మీకు చెప్పదలుచు కదా, మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు తిరుపతి జరిగిన ఇన్సిడెంట్, కాళహస్తులు ఎక్కడ కూడా వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పీపుల్, ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ పెట్టడం లేదు, అది రద్దు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి వెళ్ళి లేదర్ షోస్ పెడుతున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం, అదర్ యాక్టివిటీస్ పెడుతున్నాం. మంచి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే లోపల ఇక్కడ ఫ్రీ అవుతుంది, తర్వాత ఇమీడియట్ గా లేనవుతుంది. ప్రతి దగ్గర కూడా అనౌన్స్మెంట్ పెట్టిస్తున్నాం, మైక్స్ పెట్టి అనౌన్స్మెంట్ పెడుతున్నాం. డిజిటల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో, బస్ స్టాప్ కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, ఎంట్రీలో కావచ్చు, ఈ 4 దిక్కులో కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టి టైమింగ్స్ పెట్టుకొని, ఆ బ్రేక్ టైమింగ్స్ తర్వాత టైమింగ్స్ అవన్నీ కూడా పెట్టుకొని వాళ్ళకు కూడా అక్కడ ఏమన్నా చేస్తే బాగుంటుందని పెట్టుకుంటున్నాం. అట్లనే స్వామివారికి ఇంతకుముందు ఇప్పుడు కూడా మీరు లాస్ట్ టైం రుద్రాక్ష ఇచ్చాడు, చేశాడు. అవన్నీ కాకుండా అందరికి ఏదో ఒక ప్రసాదం, ప్లస్ ఆడవారికి ఎవరైతే వస్తారో తల్లులకి జాకెట్ గుడ్డ, దాని తర్వాత స్వామివారికి వేసిన కుంకుమ, దాని తర్వాత ఆ స్వామివారికి పూజ చేసిన విభూతి, ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రాపర్ ఎట్లీస్ట్ అంటే చేస్తే బాగుంటుంది అనేది అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్వామివారి అమ్మవారి దయ వల్ల అంత ప్రమాణంగా జరగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అట్లనే మీరు కూడా ఏంటంటే ప్రెస్ మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఎన్ని ఇప్పటికే మీరు చాలా చూసుకుంటారు, చాలా చూశారు ఇక్కడ. దాంట్లో కూడా ఇక్కడ తప్పులు జరిగితే దయచేసి తప్పులు అంటే జరిగిన తర్వాత కాదు, ఇది జరిగినాయి, ఇది మనం రిపీట్ చేయకూడదు. ఈ రకంగా ఏమంటే దయచేసి మీరు కూడా మాకు కలెక్టర్ గారు మారిన తర్వాత 2 పాయింట్స్ అప్డేట్ ఇస్తే అవన్నీ కూడా మార్చి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ సెలవు చేయి.